వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను అసలు ఆ మాట సర్ప్రైజ్ విని. ఏముంది, ముందు నుంచి మేము అనుకుంటున్నాం. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా. మీ నిజంగానే వారసుడికి అందామనే ఆలోచనలో ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ముందే ఉండే, కానీ ఈ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక 1 year షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ ఈ 1 year బిజినెస్ తప్పకుండా దువ్వాడ కేసులు శ్రీనివాస్ కూడా జూనియర్ ఉన్నాయి కదా, వస్తాడు. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది, ఏముంది. కొడుకు అయినా కావాలి అనేది బలమైన కోరిక ఈవిడదే అనిపిస్తా ఉంటది నాకు. లేదు నాకంటే ఏంటే శ్రీనివాస్ గారు ఉన్న క్వాలిటీస్ ఇలాంటి అవసరం ఇంకొక జనరేషన్ కూడా ఉండాలి, ఇతని వారసుడు ఉండాలని ఆలోచన నాకైతే ఉంది, అతనికి కూడా ఉంది, ఇద్దరికి ఉంది. ఇష్టమే. మరో దువ్వాడు వస్తాడంటే అంతే కదా. అలానే ఆడపిల్ల మగపిల్ల తక్కువ నేను అన్నా. ఏం ఆడపిల్లలు రాజకీయాలు చేయట్లేదా, ఆడపిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు అలానే కాదు. ఊరికే మా ఇద్దరికి అనిపించింది, అంటే 5 ఉన్నారు కదా, వీళ్ళు 5 చూసుకోవడానికి ఇంకో బాబు ఉంటే బాగుంటుంది అంతే.